వస్తారు కదా నవనీత సేవకి, ఇదే అన్నమాట ఇక్కడ నవనీత సేవ ఉంటుంది. నమో వెంకటేశాయ. శ్రీవారి సేవలో మరో వీడియో అండి. శ్రీవారి సేవ అంటే వాలంటరీ సేవ. నేను చేసి వచ్చాను 7 days సేవ. సో ఇలాంటి సేవని ఇంకొక సేవ ఉంటుంది తిరుమలలో, నవనీత సేవ అండి. నవనీత సేవ అనేది గోశాలలో ఉంటుందన్నమాట. స్వామివారికి మన చేతులతోనే వెన్న అనేది తీసి స్వామివారి ఆలయం వరకైతే తీసుకొని వెళ్తారనమాట. సో చాలా బాగుంటుందండి. శ్రీవారి సేవ కాకుండా ఈ నవనీత సేవ కూడా 7 days సేవ ఉంటుందన్నమాట. సో ఎక్కడ చేస్తారని అడిగారనమాట, అది చూపించడానికే నేను ఇక్కడికి వచ్చాను. సో ఈ వీడియో మీకోసం. నవనీత సేవ అనేది ఎక్కడ చేస్తారో ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నేను, చూడండి కంప్లీట్గా. శ్రీవారి సేవకి అనేది వచ్చాము మేము మహాశివరాత్రి రోజు. ఇప్పుడు మాది 5వ రోజు సేవ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడంతా కూడా నవనీత సేవ అనేది జరుగుతుంది. సో అది చూపించడానికే నేను ఇక్కడికైతే వచ్చాను. ఛానల్ అన్నీ కూడా సేవా వీడియోస్ వస్తుంటాయి. మర్చిపోకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది లైక్ చేయండి, షేర్ అనేది చేయండి. నమో వెంకటేశాయ. శ్రీవారి సేవకు వస్తారు కదా నవనీత సేవకి, ఇదే అన్నమాట ఇక్కడ నవనీత సేవ ఉంటుంది. స్వామివారికి పాలు, పెరుగు, వెన్న ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారనమాట. వెన్న స్వామికి ఇక్కడ చేసి నైవేద్యం అనేది ఇక్కడ నుండే తీసుకెళ్తారనమాట. సో నవనీత సేవకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే సేవ చేస్తారు. ఇదంతా కూడా పెట్టండి. ఇవన్నీ కూడా మధ్యలో తినడానికి కుండలన్నీ కట్టి మధ్యలో తింటారనమాట. ఇవన్నీ కూడా పోయి ఇవన్నీ కూడా ఇక్కడ కుండలు కనబడుతున్నాయి కదా, ఈ కుండలలోనే మజ్జిగ అనేది చిలుకుతారనమాట. సో నవనీత సేవకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. నవనీత సేవకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు అనమాట. సో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ఈ నవనీత సేవ అనేది గోశాలలో ఉంటుందండి. ఉండడం మాత్రము సేమ్ మన వాలంటరీ సేవ వాళ్ళు సేవా సదన్లో ఉంటారు కదా, అక్కడే ఉంటారనమాట. సో మేము సేవ కంప్లీట్ చేసుకుంటున్నాము, మళ్ళీ టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో అదే చూపిస్తున్నాను నేను ఇక్కడ. టెంపుల్ ముందరే ఉన్నాము. మళ్ళీ ఒకసారి స్వామివారి దర్శనం అనేది జరిగింది మాకు. సన్నిధిలో సేవ అనేది పడింది అనమాట. సో 2 సార్లు మాకు సన్నిధిలో సేవ అనేది పడిందండి. నేను వీడియోస్ అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. మర్చిపోకుండా వీడియోని అనేది లైక్ చేయండి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. టెంపుల్ వీడియోస్ అన్నీ కూడా నా ఛానళ్ళల్లో అయితే వస్తున్నాయి. మీరు సేవాకి సంబంధించిన వీడియోస్ చూడాలనుకుంటే చూడొచ్చు. అక్కడ పైన కొండపైన ఉన్న శ్రీవారి పాదాలు, చక్రతీర్థము, ఇవన్నీ కూడా టెంపుల్లో వీడియోస్ అన్నీ కూడా నేను పెట్టాను. సో 2 సార్లు మాకు లక్కీ టిప్తో సేవ అనేది మాకు సెలెక్ట్ అయిందనమాట. సో సన్నిధిలో నాకు 2 సార్లు కాకుండా 3 సార్లు నేను సేవ చేసే అదృష్టం కలిగింది. సో అది కూడా నా ఛానల్లో వీడియోస్ అనేది నేను పెట్టాను. ఇక్కడ తిరుమలకు వెళ్ళిన వాళ్ళందరం కూడా స్వామివారికి వెంట్రుకలు అనేది ఇస్తాం కదా, అలా ఇవ్వని వాళ్ళైనా కూడా కత్తర్లు ఇవ్వచ్చండి. అంటే 5 కత్తర్లు 3 కత్తర్లు కూడా ఇచ్చేసి స్వామి పుష్కరానికి వచ్చి స్నానం అనేది చేసి వెళ్తూ ఉంటాం అనమాట. సో అదే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఈ పుష్కరిణి స్నానం వల్ల ఎన్నో దేవతలు ఈ పుష్కరిణిలో ఉండడం వల్ల మనకున్న పాపాలు, దోషాలు పోతాయని, మనం ఎన్నో పుష్కరాలకు వెళ్ళకున్నా కూడా ఒక్కసారి ఈ కోనేరులో మనం స్నానం చేస్తే మనకి 1 జన్మల పుణ్యం అయితే కలుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. సో తప్పకుండా తిరుమలకు వెళ్ళిన వాళ్ళు పుష్కరి స్నానం అనేది చేసి రావాలండి. కానీ 3 మునకలు మునిగి బయటకైతే రావాలన్నమాట. చాలామందిని చూసాను నేను అక్కడ. స్నానం చేయడం కాకుండా అక్కడ వాళ్ళు నీళ్ళల్లో స్విమ్మింగ్ పూల్లో ఆడినట్టుగా ఆడుతున్నారు. ఎప్పుడూ కూడా ఈ శ్రీవారి పుష్కరిణిలో స్నానం అనేది 3 మునుకలు మునిగి మాత్రమే బయటికి రావాలండి. చాలా దోషాలు వస్తాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కాదండి, చాలామందిని చూశాను నేను స్విమ్మింగ్ పూల్లో ఆడినట్టుగా ఆడుతున్నారు. సో నాకు ఎందుకో బాధ అనిపించింది. ఇది ఎంతో పవిత్రమైన పుష్కరిణి అండి. ఇక్కడి పుష్కరిణిలో దేవతలు కొలువై ఉంటారు. మన పాపాలను తొలగించడానికే ఈ పుష్కరిణి అనేది ఉంది. సో ఎటువంటి తప్పు కూడా ఇలాంటి పుణ్యక్షేత్రాలలో చేయొద్దని నేను ఈ మాట అయితే చెప్తున్నాను అనమాట. వారం రోజుల సేవ చాలా బాగా జరిగింది మాకు. తిరుమలలో రష్ అనేది లేదండి. మేము వెళ్ళిన టైంలో కుంభమేళ జరుగుతుంది కదా, సో తిరుమలలో చాలా రష్ తక్కువ ఉన్నారు. చాలాసార్లు మేము దర్శనాలు కూడా చేసుకున్నాము సేవ కాకుండా. సో చాలా చాలా బాగా జరిగిందండి ఈసారి మా శ్రీవారి సేవ అయితే. మాకు లక్కీగా మేము బుక్ చేసుకున్న టైం
కుంభమేళ టైం కావడంతో తిరుమలలో చాలా రష్ తక్కువ ఉంది. మధ్యలో కూడా మేము వెళ్ళి స్వామివారికి దర్శనాలు కూడా చేసుకొని వచ్చారు మా గ్రూప్లో చాలామంది కూడా. సో చాలా బాగా జరిగింది. ఇలాంటివి మళ్ళీ మాకు జరగదేమో అనిపిస్తుంది, ఇలాంటి సేవ మాకు దొరకదేమో అనిపిస్తుంది. సో మళ్ళీ కూడా ఇలాంటి సేవ దొరకాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మళ్ళీ తప్పకుండా అయితే శ్రీవారి సేవకైతే నేను కంపల్సరీ వెళ్తూనే ఉంటాను. మళ్ళీ కూడా స్వామివారి దగ్గర ఇలాంటి సేవ దొరకాలని స్వామిని అయితే నేను కోరుకుంటున్నాను. రెండుసార్లు కూడా మాకు లక్కీ టిప్ ద్వారా టెంపుల్లో సేవ్ అనేది పడిందండి. స్వామి దయ వల్ల నా గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా సేవ్ అనేది దొరికింది. నా నేమ్ అక్కడ 2 సార్లు కూడా వచ్చింది. నిజంగా మాది అదృష్టమైన అనుకున్నాను. కుంభమేళ ప్రభావం వల్ల తిరుమలలో పైన ఎక్కడ కూడా ఎక్కువ రష్ అనేది కూడా లేకపోవడం కూడా మా అదృష్టం అనిపించింది. ఎక్కువ రష్ లేకపోవడం వల్ల సేవలు కూడా చాలా బాగా చేసుకున్నాము. అంటే రష్ ఉన్నా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొండంతా కూడా ప్రశాంతంగా సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగింది అనిపించిందండి. స్వామివారి దర్శనాలు కూడా చేసుకున్నాం మేము మధ్యలో టైం దొరికిన వాళ్ళందరం కూడా. సో ఇలాంటి సేవ మళ్ళీ దొరకాలని ఎవరిమైనా కూడా కోరుకుంటాం కదా. సో నిజంగా చాలా అదృష్టంగా అనిపించింది. ఈసారి సేవ మాత్రం చాలా సంతోషంగా జరిగిందనమాట. అందరికీ సన్నిధిలో లోపలికి పిలిచి మరీ సేవ ఇవ్వడము ఇవన్నీ కూడా చాలా బాగా జరిగాయి. చాలా హ్యాపీగా అయితే వెళ్ళొచ్చాము మేము. సేవలు ఎక్కడెక్కడ పడతాయని చాలామంది అడిగారనమాట. చాలా రకాల సేవలు ఉంటాయండి తిరుమలలో. వాలంటరీ సేవ అంటే లడ్డూలో సేవ పడుతుంది అనమాట, కాజు సేవ అనేది ఉంటుంది, పూల సేవ ఉంటుంది, అన్నదానం దగ్గరకు వెళ్ళి సేవ చేయడం అని ఉంటుంది, ఇంకా చాలా రకాల సేవలు ఉంటాయి. లక్కీ టిప్ తోటి తీస్తారనమాట. అది టెంపుల్లో మాత్రమే ఉంటుందన్నమాట. లక్కీ టిప్ నుండి అంటే కంప్యూటరే మన పేరు అనేది గ్రూప్ లీడర్ నేమ్ అనేది సెలెక్ట్ చేస్తుంది. సో అది కంప్యూటర్లో వస్తుందన్నమాట. అక్కడ మనకి గ్రూప్ లీడర్కి కూడా మెసేజ్ అనేది వస్తుంది ఫోన్కి. సో అప్పుడు మన గ్రూప్ అనేది టెంపుల్ సేవకి సెలెక్ట్ అయినట్టు అనమాట. సో అది టెంపుల్ సేవ అని అంటారు. సన్నిధిలో కూడా సేవ అనేది పడే అదృష్టం కూడా కలుగుతుందన్నమాట. సో చాలా బాగా జరిగిందండి. మా సేవలన్నీ కూడా చూడాలనుకుంటే మర్చిపోకుండా ఛానల్ అనేది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మరో తిరుమల శ్రీవారి సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో అయితే నేను పెట్టానండి. నేను సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుండి శ్రీవారి సేవ కంప్లీట్ చేసుకొని వచ్చేంత వరకు సేవలన్నీ కూడా చెప్తూ నా జర్నీ అంతా కూడా చూపించాను. సో శ్రీవారి సేవకు వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతాయండి.